మమ్మీ చూడు. అబ్బా అంతా చవట్లు పట్టుగా వంట చేసి, అందుకే అదంతా ఆలోచించి నీకు సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? నీకోసం వంట మనిషిని తీసుకొచ్చాను. ఇంకా వంట చేయడానికి నీకు ఆమె హెల్ప్ చేసిద్ది బాగా. అంటే ఇప్పుడు నా వంటలు నచ్చక మీరు తెచ్చారా? నాకు హెల్ప్ కోసం తెచ్చారా? నిజం చెప్పు, నిజం మాత్రమే చెప్పు. అయ్యో అలా కాదు మమ్మీ, నీ వంటే నాకు ఇష్టం. ఆమెకు నువ్వే దగ్గర నేర్పించు. ఎలా ఉప్పు వేయాలి, అంత పప్పు వేయాలి, ఎలా కూరగాయలు దగ్గర మొత్తం నువ్వే నేర్పి. అవన్నీ నేను నేర్పించే పని అయితే నేను చేసుకోవడమే కరెక్ట్ కదా. అంటే ఏదైనా డబుల్ పని నాకే అంటారనమాట మీరు. నీ వివరం లేదు మొహాడు మీరు. అమ్మో నువ్వు చెప్పింది కట్టే కదా మమ్మీ, డబుల్ పని. సర్లే వద్దులే గానీ మరి ఏం చేసేవాళ్ళు వంట? రా చూపిస్తా. అవుతుంది. ఇక నాకు ఎంత లేట్ ఉన్నా కూడా నేను అన్ని పనులు అయితే మీకు చేసి పెడుతున్నాను కదా. ఇగో ఇది కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నా. ఇది ఎలా చేయాలంటే తయారీ విధానం కూడా పెట్టాను. అంతేకాక నీకు కావాలా చూడు, ఇగో పని ఎక్కడ పని అక్కడే ఉంది. ఇది ఏంటనుకున్నావు? డాడీకి ఇష్టమైన పొట్లకాయ తెచ్చుకున్నాడు. పొట్లకాయ పెరుగు చట్నీ. ఇంక ఇది పిండేసి పెరుగులో తాలింపేసి ఇది అయిపోతుంది. అన్నము ముద్దపప్పు అయిపోయింది. ఇంకా అంటూ కూడా సర్దలే నేను. ఇది మునక్కాయల రసం ఇప్పుడే తీసేయాలి. ఇంక మూత పెట్టేస్తే ఇక అయిపోయినట్టు పని. దీనికోసం అంట మీరు వంట అమ్మాయిని తీసుకొస్తారంట. మళ్ళీ నేనే నేర్పించాలంటే డబుల్ పని ఎందుకురా?